అందరికీ నమస్తే. నేను మీ సర్దాని. వెల్కమ్ టు సర్దాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా రైస్ తయారు చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మామూలుగా మనము అన్నం వండుకుంటాం కదండి, ఆ బియ్యం అన్నా వేసుకోవచ్చు, లేదంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే మామూలు రైస్ వేసి చక్కగా 2 సార్లు శుభ్రం చేసి, ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోసాను. బాస్మతి రైస్ అయితే 1.5 కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ తయారీకి ముందుగా ఇలా బఠానీలు నానబెట్టుకోవాలి. మీ దగ్గర పచ్చి బఠానీలు ఉంటే అప్పటికప్పుడు ఉపయోగించుకోవచ్చు. నేనైతే నైట్ నానబెట్టి ఉంచాను. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 2 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. అంటే పిల్లలు తినే కారాన్ని బట్టి, మనం తీసుకునే రైసును బట్టి వేసుకోవాలండి. ఇవన్నీ వెల్లుల్లి రెబ్బలు, కొన్ని అల్లం ముక్కలు, 1 కప్పు శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను పెరుగు వేసుకోవాలి. వాటర్ ఏమీ వేయనవసరం లేదండి, మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. ఇలా ముందుగా కొత్తిమీర పేస్ట్ అనేది తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూను నెయ్యి, 1 టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 బిర్యానీ ఆకు, 1 లవంగం, 4 యాలకులు, కాస్త దాల్చిన చెక్క, 1 స్పూను జీలకర్ర వేసి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసి, ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ మొత్తం వేసి నానబెట్టుకున్నటువంటి బఠానీలు 1/2 కప్పు దాకా వేసుకోవాలి. ఇందులో పొటాటో వేసుకోవచ్చు, క్యారెట్, పిల్లలు ఇష్టంగా తినే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా వేసుకోవచ్చు. నేనైతే 1 బఠానీ ఒకటే వేస్తున్నానండి. బఠానీ వేసిన తర్వాత చక్కగా మొత్తం కలిసే విధంగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. 6-7 నిమిషాలకు మూత తీసి చక్కగా మరొకసారి కలిపి, ముందుగా నానబెట్టినటువంటి రైసు, నేనైతే మామూలు రైస్ తీసుకున్నాను కదండి, రైసు వాటరు 2 ఒకేసారి వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి మరొకసారి కలిపి మూత పెట్టి, మామూలు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 విజిల్స్ రావాలి. బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. ముందుగా గుర్తుంచుకోవాల్సింది, ఏ బియ్యమైనా అరగంట నానాలి. 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి. వావ్, చూస్తుంటేనే చాలా రుచిగా వచ్చింది అనిపిస్తుంది కదండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.